హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ సంక్రాంతి పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోలోకొచ్చేస్తే మాక్సిమం అందరికీ థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమై ఉంటది. ఏంటి ఈ వీడియో అని. మా కాలేజ్‌లో అయితే సంక్రాంతి సంబరాలు ఎప్పుడో స్టార్ట్ అయినాయి అన్నమాట. నేనేదో మంచిగా వీడియో తీసి సంక్రాంతికి పెడదాం అనుకుంటే అది కాస్త సంక్రాంతి అయ్యాక పెట్టాల్సొస్తుంది. సరే తరలే. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అందుకే పెద్దోళ్ళు అంటారు గదా! ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేస్తే అందరికీ మంచిది అని. అంతేగా అంతేగా. మా కాలేజ్‌లో ముగ్గుల పోటీలైతే స్టార్ట్ అయినియి. సరే అని మీకు కూడా చూపిద్దామని వీడియో తీయటం అయితే స్టార్ట్ చేసాం మనం. మా వాళ్ళు చూడండి ముగ్గులు చూసి వెళ్ళిపోకుండా కామెంట్స్ వేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారక్కడ. మా వాళ్ళకి ముగ్గు వేయటమే సరిగ్గా రాదు గానీ చూడనీకైతే వచ్చేసారు. కొంచెం గూడా సిగ్గు లేదు మా వాళ్ళకి. ఇంతకీ ముగ్గు వేయటం నీకు వచ్చా అంటారు. మనతో మామూలుగుండదండోయ్! మనం ముగ్గు వేస్తే మనకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు లాస్ట్ నుండి. సో, అందుకే మనం ముగ్గులు వేయట్లేదు. ఇంక సరే అని మనోళ్ళు ఎలా వేస్తున్నారు ముగ్గులు అని అన్నీ చూసుకుంటా వెళ్తున్నాము. ఒక్కసారిగా చూసి హీరోయిన్ అనుకున్నా. చూస్తే మా చెల్లి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏంటి మా చెల్లికి తింటమే సరిగ్గా రాదు, ముగ్గు వేయడం వచ్చా అనుకున్నా. అక్కడ ఎవరో ఒక అమ్మాయి ముగ్గేస్తంటే దాన్ని చెడగొడుతుంది. ఏం చేస్తామండి, నా అంత మంచి లక్షణాలైతే రాలేదు పాపం మా చెల్లికి. ఇంకా ముగ్గుల విషయానికొస్తే అందరూ చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు. చూడండి మా పక్క బ్రాంచ్ వాళ్ళు కూడా ఎంత మంచిగా వేస్తున్నారో. మాకు మాత్రం సిగ్గులేదు. ఏం చేస్తాం, అట్లాంటి వాటికి మనకి కొంచెం దూరంగా ఉంటాం అనమాట. ముగ్గు ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే వాళ్ళ ఎఫర్ట్స్‌కి మెచ్చుకోవచ్చు. అంత ఎండలో కూడా కష్టపడి వేస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి ముగ్గులు మాత్రం. ఇంకా వీళ్ళే మన సీనియర్స్ అనమాట. ఇంక సరే వీడియో ఆపేద్దాం అనుకునే టైంలో మా ఫ్రెండ్ కనపడింది. ఏంటి ఈ పిల్ల ముగ్గేస్తుంది అనుకున్నా. తీరా చూస్తే ముగ్గు వేయడం లేదు. వీడియోకి ఫోజులు ఇస్తుంది పాప. పాపం ఎవరో నాలాంటోళ్ళే బీటీఎస్ ముగ్గు వేశారు. మనం కూడా బీటీఎస్ ఫ్యాన్సే. నీ కొరియన్ పిచ్చి తాగలయ్యా. పిచ్చి కాదు, లవ్. వీడియో తీస్తుంటే మధ్యలో మా ఫ్రెండ్ గడైతే వచ్చేసాడు. సరే అని కాసేపు వాడితో ఆడుకున్నాను. మనోళ్ళు చేతపడి ముగ్గును కూడా వదలలేదండి. పాపం ఎవరో ఒక అమ్మాయి ముగ్గు వేస్తే నేను వేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.